ఒకరోజు కాకి చెరువులో ఉన్న హంసను చూసి ఇలా అడిగింది. హంస, నీ అందానికి గల కారణం ఏమిటి అని. అప్పుడు హంస ఆలోచించుకొని వెటకారంగా ఇలా చెప్పింది. నేను ఎప్పుడూ నీటిలోనే ఉంటాను కదా, అందుకే ఇంత అందంగా ఉన్నాను అని చెప్పింది. హంస మాటలు నమ్మిన కాకి క్షణం కూడా ఆలోచించుకోకుండా నీటిలోకి దూకింది. నీళ్లు చాలా చల్లగా ఉండడం వల్ల అది అక్కడ ఎక్కువసేపు ఉండలేకపోయింది. ఉండలేక వణుకుతూ వణుకుతూ పైకి వచ్చింది. అలా ఎగురుతూ ఎగురుతూ చెట్టు కొమ్మ పైకి వెళ్ళింది. వెళ్ళగానే కింద ఉన్న హంస, చుట్టూ ఉన్నవన్నీ దాన్ని చూసి నవ్వుకున్నాయి. అప్పుడు కాకికి అర్థమైంది హంస నాతో వెటకారమాడింది అని. అప్పుడు హంస కాకితో ఇలా అనింది. ఏంటి కాకి, నీకు నాలా అందంగా అవ్వాలని లేదా? ఎందుకు వెళ్ళిపోయావని అడిగింది. అప్పుడు కాకి ఇలా చెప్పింది. లేదు, నేను ఎలా ఉన్నానో అలానే బాగున్నాను అని చెప్పింది. ఈ కథ నీతి, మనం ఎలా ఉన్నామో దానితోనే తృప్తి పడాలి, లేని దానికోసం బాధపడకూడదు. అందం అనేది రంగులోనూ రూపంలోనూ ఉండదు, మనం చేసే మంచి పనిలోనూ ప్రవర్తనలోనూ ఉంటుంది.